ఎరపతినేని శ్రీనివాసరావు గారు అంటారు, ఎలక్షన్ అప్పుడు నేను మహేష్ రెడ్డి సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకున్నాం, ఆ సవాళ్లకి కట్టుబడి ఉండాలి మహేష్ రెడ్డి అని. వాస్తవమే, సవాళ్లకి ప్రతి సవాళ్లు విసురుకున్నాం. అది ఏం జరిగిందో మరోసారి మీకు ప్రజలకి తెలియజేస్తున్నాం. మీరు చెప్పింది ఏంటి? ఎలక్షన్లో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి విరమించుకోవాలి అని. అలాగే నేను మీకు విసిరిన ఛాలెంజ్ ఏంటి? ప్రతి సవాలు మెడికల్ కాలేజ్ నా హయాంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మొదటి బడ్జెట్లో శాంక్షన్ చేయించాను అని క్లియర్గా ఆ రోజు చెప్పారు. దానికి మీరు కట్టుబడి ఉంటే ఆ రోజే విరమించుకుంటాను అని. మరి ఆ రోజు నుంచి చెప్పలేదు మీరు, కనుక ఇంకా సవాల్ గురించి ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. అయినా మాట అనేది ఎస్, ఇద్దరు ఇచ్చుకుంటే అదొక రకం. మీరు ముందు అసలు ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? గురజాల నియోజకవర్గంలో ఇంటికో సిలిండర్ ఇస్తారన్నారు. అంటే 60-70 వేల సిలిండర్లు అసలు ఇస్తారా ఇవ్వరా? ఎప్పుడు ఇస్తారు? దాని గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారేమో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను, 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అది ఎత్తేశారు. ఇక మీరు మాట మీద నిలబడటం, వీటి గురించి మాట్లాడేది ప్రజలకు అన్నీ తెలుసు. సరే, కాలక్రమేణా ఏదో గాలి వచ్చింది, గాల్లో గెలిచాము. రేపు నిజాలు తెలుస్తాయి ప్రజలకి. అవి కానీ హామీలు ఇచ్చారు, అవన్నీ ప్రజలు ఇప్పటికే 9 నెలల్లో తెలుసుకున్నారు. మోసాల గురించి, జరగబోయే సర్వత్ర ఎన్నికల్లో ఎలాంటి ఫలితం ఉంటుంది, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలుస్తారు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు.